హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నైవేద్యం రెసిపీ వచ్చేసి కార్న్ఫ్లోర్తో హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా అయిపోయే నైవేద్యం. ఇది ఎలా చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది చూసేద్దాం. నేను ఇక్కడ ఫస్ట్ 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. మనం కప్పు కార్న్ఫ్లోర్కి కప్పున్నర వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఈ కార్న్ఫ్లోర్ వాటర్తో కలిపేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ కప్పు ఫ్లోర్కి కప్పున్నర వాటర్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ కంప్లీట్ వీడియో మొత్తం ఒకటే కప్తో మెజర్ చేసి చూపిస్తున్నాను. మనకి ఎంత అయితే పిండి పడుతుంది, ఎంత వాటర్ పడతాయి, అలాగే షుగర్ ఎంత పడుతుంది, షుగర్లోకి వాటర్ ఎంత పడతాయి, మొత్తం కూడా ఒకటే కప్తో చూపిస్తున్నాను. సో చేసుకునేటప్పుడు కూడా మీకు ఈజీగా ఉంటుంది కాబట్టి. అలాగే ఈ కార్న్ఫ్లోర్ హల్వా కొంతమందికి చూయిగా నచ్చుతుంది, కొంతమందికి సాఫ్ట్గా నచ్చుతుంది. సో నేను ఇక్కడ సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం వాటర్లో పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ప్యాన్లో షుగర్ వేసుకోవాలి. 1.5 కప్పు షుగర్ తీసుకున్నాను నేను. దీనిలో 3/4 కప్పు అంటే 3/4 కప్పు వాటర్ పోసుకున్నాను. మనం ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా కరిగే వరకు కలుపుకోవాలి. షుగర్ మొత్తం వాటర్లో కరిగిపోయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కార్న్ఫ్లోర్ మిక్చర్ని, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. అది ఇందులో వేసుకునేటప్పుడు మనం ఒకసారి కలుపుకొని వేసుకోవాలి, లేదంటే పిండి అడుగున గడ్డలా కట్టేస్తుంది. అలా మిక్స్ చేసుకొని వేసుకోవడం వల్ల మనకి వాటరీగానే ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం సేపు హీట్ చేసుకొని కలుపుకుంటూనే ఉండాలి, ఎందుకంటే హల్వా ఉండకట్టేస్తుంది. అలా ఉండకట్టకుండా మనకి ఒకటే ఫామ్లో రావడానికి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. ఇందులో నేను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వేరే ఏదైనా కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇలా ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు. కానీ ఇందులో మనం ఎంతైతే ఆయిల్ కానీ నెయ్యి కానీ వేస్తామో దాన్ని బట్టి హల్వా మనకి మంచి టేస్టీగా ఉంటుంది. ఇందులో మొత్తం నెయ్యి అయినా యూస్ చేసుకోవచ్చు, లేదా సగం నెయ్యి సగం నూనె వాడుకోవచ్చు. మొత్తం నూనె వాడితే మాత్రం హల్వా నూనె వాసన వస్తుంది. ఇక్కడ నేను 1/2 కప్ నెయ్యి తీసుకున్నాను. నెయ్యి కూడా మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ హల్వా కలుపుకుంటూ వేసుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి నెయ్యి మొత్తం హల్వాకి బాగా పడుతుంది. ఇలా మనం నెయ్యి వేసి కలుపుకున్న తర్వాత కూడా ఒక 1/2 గంట సేపు ఉడికించుకోవాలి. మనకి నెయ్యి సపరేట్గా వస్తుంది అన్న టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా హల్వాకి మొత్తానికి పట్టే వరకు నెయ్యి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. మనకి ఈ రెసిపీ నైవేద్యాలకే కాకుండా ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇక్కడ మనకి నెయ్యి సపరేట్ అవుతూ కనిపిస్తుంది కదా. ఇప్పుడు నేను ఇందులో యాలకుల పౌడర్ వేసుకుంటున్నాను. ఏ స్వీట్లో అయినా మంచి స్మెల్ రావాలి అని అంటే ఖచ్చితంగా యాలకుల పౌడర్ వేసుకోవాల్సిందే. అలాగే స్వీట్లో మనకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ప్రత్యేకించి హల్వాల్లో అయితే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు వేసుకుంటున్నాను. మనం ఇదంతా కలిపేసుకొని ఒక నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి లేదా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా అడ్జస్ట్ చేసుకొని 2 గంటల పాటు లేదా 3 గంటల పాటు పక్కన పెట్టేసుకొని తర్వాత కట్ చేస్తే మనకి మంచి షేప్లో కట్ అవుతాయి. అలాగే హల్వా ఆరుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనకి 1-2 రోజుల పాటు కూడా నిల్వ ఉంటుంది. దీనిపైన గార్నిషింగ్కి నేను బాదం పప్పు అలాగే ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పును కూడా వేసుకుంటున్నాను. సో చూసారు కదా హల్వా చేసుకోవడం ఎంత సింపులో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం వల్ల నా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మరొక కొత్త రెసిపీతో సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.